హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంతకన్నా నిజంగా చెప్పాలంటే రాజకీయం తెలీదా? వీళ్ళ రాజకీయం ఇంతేనా? ఏదో ఇంతకి వీళ్ళ మారరా? వీళ్ళకి రాజకీయం అంటే బూతులతో తిట్టడం తప్ప వీళ్ళకి హుందాగా కౌంటర్ ఇవ్వటం రాదా అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రష్మి గౌతమ్ ఆమె ఒక సినిమా యాక్టరు, యాంకర్గా, సినిమా హీరోయిన్గా చాలా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు చేసినటువంటి ఒక మహిళగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ రీసెంట్గా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని చాలా క్లియర్గా చూడండి. ఒక ఎద్దుల బండి పెట్టి అక్కడ ఆటో ఎక్కించి కొంతమంది మనుషులు ఎక్కి ఇక్కడ ఆ మూగ జీవిని హింసించారు అని ఆమె ఒక ట్వీట్ చేసింది. ఇలా చేయటం కరెక్ట్ కాదండి అని ఒక యానిమల్ అంటే ఒక జంతు ప్రేమికురాలుగా చాలా ఇష్యూస్ మీద స్పందించింది ఆమె. జంతువుల గురించి, కుక్కల గురించి, వాటికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, అలాగే ఈ ఎద్దుకు సంబంధించి ఇలా మూగజీవిని హింసించడం కరెక్ట్ కాదు, అంత బరువు అంతమంది ఎక్కి దాన్ని ఎందుకు అలా హింసిస్తున్నారు అని ఆమె ఒక ట్వీట్ చేస్తూ పెట్రోల్కి సంబంధించినటువంటి దాని మీద ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో దానికి 1000 టైమ్స్ ఆ మూగజీవి ఇబ్బంది పడుతుంది అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అది కూడా ఎవరికి? యానిమల్కి సంబంధించినటువంటి ఆ శాఖకిని ట్యాగ్ చేసి ఆమె ట్వీట్ చేసింది. నార్మల్గానే మనకు తెలుసుగా పేటీఎం బ్యాచ్ ఎలా ఉంటుందో, ఎలాంటి రాక్షస ఆనందం పొందుతుందో. ఆమెని లంబూతులతో, పిచ్చి పిచ్చి బూతులతో నిన్ను రాడ్ దింపేస్తాం, అది దింపేస్తాం, అది ఎల్లో నువ్వు ఇది అది అని చెప్పేసి విరుచుకు పడిపోయారు. ఇంకా ఏంటి నువ్వు మా పార్టీ అనేంత పెద్ద ఇది అనుకుంటున్నావా? నువ్వేమన్నా ఇదా అద్దా అనుకుంటా అమ్మా అమ్మ 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 నా బూతులే. ఇంకా అదేంటి అంతకు మించి ఏమన్నా మరి వాళ్ళకి మాట్లాడకూడదా అంటే అలాగే మాట్లాడతారు కదా. లేకపోతే ఆవిడకి ఏం హక్కు ఉంది మా పార్టీకి సంబంధించిన అంటే? నార్మల్గా ఏ రాజకీయ పార్టీ అయినా హుందాగా ఇవ్వాలనుకుంటే చాలా అద్భుతంగా ఇవ్వచ్చు. చాలా చాలా ఉదాహరణలు చెప్పచ్చు. దాంట్లో ఒకటి తీసుకుందాం. నార్మల్గా గేదెల్ని, ఎద్దుల్ని మనం పశువులు అంటే చాలా విధాలుగా వాడుతుంటారు. వ్యవసాయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడతాం. ఇది ఆనవాయితీగా వస్తుందమ్మా. పెట్రోల్ కొరత వల్ల మళ్ళీ అంత వెనక్కి వెళ్ళిపోయాం అనేటువంటి ఒక ఎగ్జాంపుల్గా మేము తీసుకున్నాం అని సాధారణ రాజకీయ పార్టీలు ఏదైనా సరే చేసేటువంటి ట్వీట్గా లేదంటే కౌంటర్లుగా మనం చూడొచ్చు. మేము అలాగే అంటే అలా చూపించాలనుకున్నామమ్మా, వేరేగా కాదు. అయినా మేము అంత బరువేం వేయలేదు. అది ఇంతకన్నా ఎక్కువ బరువు మోసేటువంటి పరిస్థితులు గత చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి అని చెప్పచ్చు. బట్ ఇక్కడ అది కాదు కదా. అలా చేస్తే ఈ పేటీఎం బ్యాచ్ అనేటువంటి పేరు ఎందుకు వస్తుంది చెప్పండి? రాక్షసానందం పొందేటువంటి పార్టీ అనేటువంటిది ఎందుకు వస్తుంది చెప్పండి? ఇక్కడ ఆవిడ మీద ఆ రకమైనటువంటి భాషతో విరుచుకుపడిపోయారు. సరే ఆవిడ వాళ్ళ అలామైనా మాట్లాడినా ఉన్నాం. ఆవిడ మాత్రం తిరిగి మీరు నా మీద ఈ ట్వీట్ల మీద ఇలా బూతులతో రెచ్చిపోయేటువంటి టైము ఇంత ఇది ఇవన్నీ కూడా మీరు మీ పార్టీ అధినేతకో లేదా మీ పార్టీకో ఒక మాట చెప్పండి. యానిమల్స్కి సంబంధించి ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తే నేనొచ్చి దాంట్లో పాల్గొంటా, నేనొచ్చి నిలబడతా, అంతే తప్ప ఇలా కాదు అని చెప్పి ఆమె హుందాగానే కౌంటర్ ఇచ్చింది. నార్మల్గా వేరే రాజకీయ పార్టీల గురించి మనం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకన్నా బెటర్గా అయితే ఇప్పుడు ఆలోచించదుగా. ఎందుకంటే ఈవిడెవరండి? మాకేంటి చెప్పండి? సొంత తల్లినే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్న తల్లినే అమ్మనాబూతులు తిట్టించాం, రంకులు అంటగట్టాం. ఈవిడతో మాకేంటి? ఈవిడెవరైతే మాకేంటి? ఇంకా సొంత చెల్లె, తోడబుట్టినటువంటి చెల్లె, రక్త సంబంధికురాలనే రంకులు అంటగట్టేసాం మనం, పుట్టుకునే ప్రశ్నించాం. ఈవిడెంతండి అనేటువంటి దాంట్లో ఉంటుంది అనమాట. ఎంతకన్నా ఏం చెప్తాం చెప్పండి? అదనమాట. అలాంటి పార్టీకి ఇంకా వేరే విధంగా హుందాగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ అధినాయకుడే చేయడు కూడా. ఆయనే ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడేటువంటి సంస్కృతి ఆయనే చేశాడు. ఇంక వీళ్ళు అవుతారా? ఇంతకన్నా దారుణంగా రెచ్చిపోతారు, రెచ్చిపోతూనే ఉంటారు. దానికి ఇది ఒకటే లాస్ట్ కాదు, ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాదు. నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. బట్ ఏదేమైనా కానీ రష్మి గౌతమ్ గారు మాత్రం చాలా బలంగా కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.